భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ బిందెను తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. హోమశాలలో ప్రత్యేక హోమం, రిత్విక్ వరణం, రక్షాబంధనం, మృత్ సంగ్రహణము వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, వివిధ నదీ జలాలతో అభిషేకం చేస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంతపక్ష నమాంధిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలు ఉగాది నాడైనటువంటి నేడు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం గోదావరి నదికి వెళ్లి ఆచార్య బ్రహ్మర్తుకులంతా కూడా వెళ్ళి గోదావరి నదీ తీర్థాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి ఆరాధనాది కైంకర్యాలన్నీ నిర్వర్తించడం, ఈ మహోత్సవం అంతా కూడా సమృద్ధిగా జరగాలని స్వామిని ప్రార్థన చేస్తూ ఏ విధమైన జాతాది అశౌచాలన్నీ కూడా కలగకుండా ఉండునట్లుగా సంకల్పం చెప్తూ ఈ రక్షాబంధనాన్ని ధరించడం జరుగుతుంది.